3 రోజుల పండగ సంక్రాంతి పండగ. ఈ పండగలో చివరి రోజున కనుమగా జరుపుకోవడం తెలుగువారి సంప్రదాయం. ఇది ప్రధానంగా పశువుల పండగ. ఏడాది పొడవునా సేద్యంలో సాయం చేసిన పశువులను ఈ రోజు ఏ పని చేయించకుండా కొమ్ములకు ఇత్తడి తొడుగులు, మూపురాలకు రంగురంగుల అలంకరణలు, కాళ్ళకి గజ్జెలు, మెడలో పూచెండులు కట్టి పూజిస్తారు. మద్ది, మాను, నల్లేరు, మారేడు, బెల్లం తదితరులు నూరిన మిశ్రమాన్ని ఉప్పు చెక్క పేరుతో పశువులకు తినిపిస్తారు. దీనివల్ల వాటి ఆరోగ్యం బాగుంటుందని చెబుతారు. కనుమ రోజు మినుము తినాలనే సామెత కూడా ఉంది. పితృదేవతలను తలుచుకుంటూ గారెలు వండుకోవాలన్న సూచన ఇందులో కనిపిస్తుంది. అలాగే సూర్యుడు ఉత్తరాయణంలోకి మారే ఈ సమయంలో క్రమేపీ వాతావరణంలోని ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉంటాయి. కాబట్టి మినుములు అందుకు అనుగుణంగా శరీరాన్ని సంసిద్ధం చేస్తాయి. మినుములు తింటే ఒంట్లో వేడి పుడుతుంది. రాబోయే పనులకు తగిన సత్తువ లభిస్తుంది. ఊళ్ళో ఎటు చూసినా తనకు సమృద్ధిగా తిండి లభిస్తోంది. కాబట్టి కాకి ఇక ఎటు ఆహారం కోసం వెళ్లాల్సిన పనే ఉండదు. గనుకనే కనుమ రోజు కాకి కూడా కదలదు అన్న సామెత వచ్చింది. పండుగకు వచ్చిన కూతురు, అల్లుడు ఇంకో రోజు ఉంటే బాగుండు అనే ఉద్దేశము ఈ సామెత వెనుక ఉంది. పాలకొండ నియోజకవర్గం వివిధ గ్రామాల్లో ఈరోజు కనుమలు జరుపుకుంటారు. ప్రత్యేకంగా చెప్పాలంటే ఈరోజు పాడి రైతులు ఈరోజు ఆవులకి, పశువులకి కొమ్ములకు పసుపు రాసి ముగ్గులు వేసి ప్రత్యేక పూజ చేస్తుంటారు. అలాగే ఆవులకి ఈరోజు ప్రత్యక్షంగా కొడుముతోని అప్పడాలతో ఈరోజు మేపిస్తుంటారు. దీంతో వాళ్ళు ఆనందిస్తుంటారు. అది ఈరోజు ఎటువంటి కూడా మేత కూడా పంపించారు. ఈరోజు ప్రత్యేకత. ఈరోజు కనుమ రోజు ఆవులకి, పశువులకి ప్రత్యేకంగా పూజలు చేయడం వల్ల రైతులు ఆనందిస్తుంటారు. దీని ద్వారా ఈ సంవత్సరం పండించే పంట కూడా రైతులు కూడా ఆనందంగా ఉంటుంది. కనుమ రోజున కాటమరాయుడు పశువుల దేవుడని పూజించే సంప్రదాయం కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది. చక్కగా అలంకరించిన పశువులను ఆ కాటమరాయుడు గ్రామ దేవత గుడి వద్దకు తీసుకువెళ్లి 3 సార్లు తిప్పి వచ్చే ఏడాదంతా తమ పశువులు ఆరోగ్యంగా ఉండాలని మొక్కుకుంటారు. కనుమ నాడు తప్పనిసరిగా ఇంటి ముందు రథం ముగ్గు వేస్తారు. మనిషి శరీరం ఒక రథమేనని, ఈ రథాన్ని నడిపేవాడు పరమాత్ముడేనని భావన రథం ముగ్గులో ఉంది. తనను సరైన దారిలో నడిపించమని కోరుతూ పరమాత్ముని ప్రార్థించడమే ఈ రథం ముగ్గులోని ఆంతర్యం. ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చిన సంక్రాంతి పురుషుడు సకల శుభాలని కలిగించాలని కోరుతూ ఇంటి ముంగిట రథం ముగ్గుని వేసి పువ్వులు, పసుపు, కుంకుమతో పూజ చేసి గౌరవంగా ఇంటి నుంచి పొలిమేర వరకు సాగనంపుతారు. అందరితో కలిసి జీవిస్తామనేందుకు ప్రతీకగా పక్కింటి వారి రథం ముగ్గుతో తమ ముగ్గును కలుపుతారు. కనుక కనుమ రోజునే పొలం నుంచి తెచ్చిన ధాన్యం, కంకులను అలాగే గుత్తులుగా కట్టి ఇంటి వాసరాల్లో వేలాడదీస్తారు. దీనివల్ల ఏడాది పొడవునా ఇంటి ప్రాంగణంలో పక్షుల కిలకిల రావులు వినే అవకాశం కలుగుతుంది. అలాగే స్నేహితులతో కలిసి కోడి పందాలు, ఎడ్ల పందాలు, పొట్టేలు పందాలలో పాల్గొనడం, విందు వినోదాలతో కాలక్షేపం చేయడం ప్రత్యేకం. 3 రోజులు సంక్రాంతి పండుగలో భాగంగా చివరి రోజు కనుమ పండుగ జరుపుకోవడం తెలుగువారి సాంప్రదాయం. కనుమ పండుగ ఎందుకు జరుపుకుంటారంటే సంవత్సరం పొడుగునా ప్రతి రైతుకు తన సాయంలో, వ్యవసాయంలో పశువులు తనకు సాయంగా ఉంటాయి కనుక పశువుల్ని సాంప్రదాయంగా పూజించడం. ఈ రోజుకు పశువులకి ఏ పనులు కూడా చెప్పకుండా పశువులకి పూజించడం సాంప్రదాయం, మా తెలుగువారి సాంప్రదాయం. కనుక ప్రతి కనుమ నాడు పశువులకి ముస్తాబులు చేసి పసుపు, కుంకుమ పెట్టి పశువులు పూజించడం తెలుగువారి సాంప్రదాయం. అలాగే ప్రతి రైతుకు కూడా సంవత్సరం పొడవునా పశువులు సాయం చేస్తాయి కాబట్టి ఆ రుణం తీర్చుకోవడానికి ఈరోజు పశువులకి ప్రతి రైతు కూడా పూజించడం తన సాంప్రదాయంగా భావిస్తాడు. అలాగే ఈ పశువులకి ఈరోజు ఏ పని చేయకుండా కొమ్ములకు ఇత్తడి తొడుగులు, మాపురాలకు రంగులు, అలంకరణలు, కాలుకు గజ్జెలు, మెడలో పొడంచెలు కట్టి పూజలు చేస్తారు. మరి నల్లేరు, మారేడు, బెల్లం తదితర నూరిన మిశ్రమాన్ని ఉప్పు చెక్కల పేరుతో పశువులకు తినిపిస్తారు. దీనివల్ల వాటి ఆరోగ్యం బాగుంటుందని చెబుతారు. కనుమ రోజున మినుములు తినాలి అనే సామెత కూడా ఉంది. పితృదేవతలు తలుచుకుంటూ గారెలు వండుకోవాలన్న సూచన ఇందులో కనిపిస్తుంది. అలాగే సూర్యుడు ఉత్తరాయణంలో మారే సమయంలో క్రమేపీ వాతావరణంలో ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉంటాయి కాబట్టి మినుములు అందుకు అనుగుణంగా శరీరాన్ని సంసిద్ధం చేస్తాయి. మినుములు తింటే ఒంట్లో వేడి, సత్తు లభిస్తుంది. ఊళ్ళో ఎటు చూసినా తనకు సమృద్ధిగా తిండి లభిస్తుంది. కాబట్టి కాకి ఇక
ఇటు ఆహారం కోసం వెళ్ళవలసిన పని ఉండదు. కనుకనే కనుమ రోజుకి కాకి కూడా కదలదు అన్న సామెత వచ్చింది. పండుగ వచ్చింది, కూతురు అల్లుడు ఈరోజే ఉంటారు బాగుంటే ఉద్దేశంతో ఈ సామెత కూడా ఉంటుంది. సో తెలుసుకున్నారు కదా. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ. సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర బార్కవ్ బాయ్ బాయ్. గిరాకి వచ్చే టైం ఏంది? కస్టమర్లు వస్తున్నాడు, రేటు కలిపి గురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది. మరి తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.